2026 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సినిమాలైతే చాలా చాలా ఉన్నాయి. సినిమాలు చాలా మంచిగున్నాయి. అందులోటేంటంటే మన 'బాస్' సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అది ఎవరైనా సరే సినిమాని చూడండి చాలా బా అనిపించింది. సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది అసలకి. మన 'బాస్' గారు అయితే మన వింటేజ్ 'బాస్ ఈస్ బ్యాక్' ఎందుకంటే మనం ఒకప్పుడు సినిమాలు చూసుకుంటే చాలా చాలా కొన్ని అంటే కొన్ని షేడ్స్ ఉంటాయి గదా! కొన్ని కీ పాయింట్స్ సంబంధించినయి కొన్ని ఏందంటే అవి అట్లాంటియి. సో, ఏందంటే ఆల్ సినిమా కలిపి ఈ సినిమాలో పెట్టేసారన్నమాట. మిక్స్‌డ్ అనమాట. సాంగ్స్‌లో అయినా, ఫైట్‌లో అయినా, డైలాగ్‌లో అయినా ఆల్ మిక్స్‌డ్ చేశారు. ఏం లేదు ఒక మాట చెప్పాలంటే కొత్త ర్యాంప్ ఉంది సినిమా అయితే. ఎందుకంటే చూడండి. ఎందుకంటే 'రాజసాబ్' సినిమా చాలా బాగుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంది. అన్ని సినిమా చూడండి. చాలా చాలా మంచిగా అనిపించిన సినిమాలైతే. మనకేందంటే మొత్తం ఎంజాయ్‌మెంట్ కావాలి మనకి. ఒక సినిమాకెళ్తే ఏందంటే ఒక 3 అవర్స్, 2 అవర్స్ మనం ఎంజాయ్‌మెంట్ చేయాలి. అలాంటి సినిమాలే ఇవి. మనం వింటేజ్ 'బాస్‌నైతే కోరుకుంటామో ఆ సినిమాలలో ఏమైతే ఉంటాయో ఈ సినిమాలో కూడా అవే ఉంటాయి. మనం 'అనిల్' గారి మార్క్ అయితే ఇందులో ఉంది. సో, ఏందంటే కామెడీ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటుంది. డైలాగ్స్, ఫన్నీ డైలాగ్స్, 'వెంకీ' గారి ఇంట్రడక్షన్స్ వీళ్ళ మధ్య జరిగే కాన్వర్జేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లస్‌లు, మైనస్‌లు ఏం లేవు ఇగ. మొత్తం కొట్టిపడేసుడే ఇగ. 'మనశంకర వరప్రసాద్' గారైతే నెక్స్ట్ లెవెల్ అసలకి. నేను చెప్తున్నాను కదా! సినిమా చాలా చాలా బాగుంది. చూసినాము. చాలా మంచిగా అనిపించింది సినిమా అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలకి. మళ్ళా మళ్ళా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచిగా ఎంజాయ్ చేసాం మీ థియేటర్‌కెళ్తే. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయితున్న అన్ని సినిమాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే నెక్స్ట్ వస్తున్నాయి ఇంకో సినిమా 2 సినిమాలున్నాయి. మన 'రవితేజ' గారిది, నల్ల నవీన్ పోలిశెట్టి గారిది. ఆ సినిమాలు కూడా హిట్ అవుతాయి. చాలా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో అయితే 'బాస్' గారి సినిమా అయితే చాలా చాలా బా అనిపించింది. ఇంతకంటే ఏం చెప్పలేము ఇగ సినిమా గురించి. ఎందుకంటే ఆల్రెడీ 'అనిల్' గారైతే అన్నీ ఇగ హిట్లే. సంక్రాంతికొచ్చే సినిమాలన్నీ హిట్లే. ఎందుకంటే మార్క్ మిస్ గాడు. సో, ఈ సినిమాలో ఏందంటే మన 'చిరంజీవి' గారి మార్క్ ఉంటుంది చూసినావా కొన్ని వింటేజ్ స్టైల్స్‌లో. సో, అలాంటి స్టైల్స్ ఉంటాయి. మీరు థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టిన డబ్బులకి వర్తబుల్ అనిపిస్తది. ఇక నచ్చడం నచ్చలేదు అని చెప్తారు గానీ, 90% సినిమా అయితే ఓకే. ఆల్రెడీ కవర్ అయిపోయింది. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతికి మీరే ఎంజాయ్‌మెంట్ చేస్తారు థియేటర్‌లో అయితే. రచ్చ రచ్చ చేసి పడేస్తారు. ఆ డాన్స్‌లు, సాంగ్‌లతోటి మంచిగా ఉంటది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి.